రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీ వ్యాఖ్య ఏంటి అసలు? రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఎయిమ్తో అయితే మటుకు కాంగ్రెస్ పార్టీ కండిషన్ మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలంతో. కానీ ఒక రియల్ ఎస్టేట్ కండిషన్ అయితే ఖచ్చితంగా అయితే కొన్ని లోటుపాట్లు జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక రియల్ ఎస్టేట్ కండిషన్లో మేము ఒక మార్కెటింగ్ ఏజెంట్లుగా ఒక మార్కెటింగ్ కండిషన్లో మేము కొన్ని పొజిషన్లు ఉన్నాం కాబట్టి దీనికంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక లీస్ట్ కండిషన్లో. ఎందుకంటే ఆల్రెడీ 4th సిటీ అని అదంటా ఇదంట, కానీ ఏం జరగట్లేదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒక రియల్ ఎస్టేట్ అనేటువంటి బిజినెస్ సాగితే అన్ని బిజినెస్ సాగుతూ ఉంటాయి, కానీ దాన్ని కొలాప్స్ చేస్తే అన్ని వ్యవస్థలు ఒక ఫైనాన్షియల్ మొత్తం అయితే కొలాప్స్ అయిపోతుంది మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోతే మొత్తం తెలంగాణ మొత్తం ఇప్పుడు నాశనం అయిపోయిందని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఏమంటే తెలంగాణలో మొత్తం హార్ట్ ఆఫ్ సిటీ ఏంటంటే తెలంగాణ హార్ట్ ఆఫ్ సిటీ, హార్ట్ ఆఫ్ కంట్రీ, హార్ట్ ఆఫ్ స్టేట్ ఏంటంటే హైదరాబాద్లో ఏముందండి? హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే హార్ట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పోతే ఏముందండి? దానికంటే దాన్నే కొలాప్స్ చేస్తే ఇంకేం జరుగుతుంది బిజినెస్ అని చెప్పేసి మేము తెలియపరుస్తాను. ఎందుకంటే హైదరాబాద్కి సౌత్ ఇండియా నుంచి, నార్త్ ఇండియా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఒక రైతు బిడ్డ, రైతు కూలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వాళ్ళు ఒక బతుకుదేరు కోసం రియల్ ఎస్టేట్ కండిషన్లో, డెవలప్మెంట్ కండిషన్లో, ఓ మట్టి పని కోసం ఏదో ఒక వర్క్ కండిషన్లో, సాఫ్ట్వేర్ కండిషన్లోనో, ఏదో ఒక కన్సల్టెన్సీ కండిషన్లో ఏదో ఒకటి బతకడానికి వస్తారు. వాళ్ళందరి వ్యవస్థల్ని మనందరం కొలాప్స్ చేస్తే ఎలా బతుకుతుంది అని చెప్పింది. మొత్తం ఒక రియల్ ఎస్టేట్లో బడీ ట్రాన్స్ఫర్ అయితేనే వ్యవస్థలు మొత్తం మనుగడ కొనసాగుతుంది తెలియపరుస్తూ ఉన్నాం. ఆ వ్యవస్థలను కనుక మనుగడ కొనసాగించలేకపోతే మనకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను.